అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు మీ ముందుకి ఏ వంటతో మేము ముందుకు వచ్చామంటే చేపల కూర వండుతున్నా. మన స్టైల్లోనే వండుతున్నాను. చేపల కూర శన ఇగురు చేస్తా. ఇది శన దీన్ని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, దీన్ని ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు చేయొచ్చు. ఈరోజు నేను దీన్ని ఇగురు కింద చేస్తున్నా, సపరేట్గా ఇగురు చేస్తున్నా. దీంట్లో కొంచెం వేస్తా, దీన్ని సపరేట్గా ఇగురు చేస్తా. చాలా బాగుంటుంది, చికెన్ కూర టైప్లో బాగుంటుంది. చేపల కూర చికెన్, దానికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, కొత్తిమీర, మనం మసాలా, ముద్ద మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని చేపల కూర వండుకున్నాం. ఇవన్నీ ఎప్పుడు చూసినా కానీ ఊరికే మేము ఈరోజు ఏం చేసుకుంటున్నాం మీకు చూపించడానికి. రెగ్యులర్గా మేము అన్నీ చూపిస్తాం కదా, ఈరోజు ఏం చేసుకుంటున్నానో మీకు చూపించడానికి. ఇప్పుడు చేపల కూర వండుతా. వంట పాత్రలో చేపల కూర చేస్తున్నా, పక్కనేమో ఇగురు చేస్తాను, శన ఇగురు చేస్తాను. ఓకేనా? స్టవ్ ఆయిల్ పోసుకున్నాం. చేపల కూర కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంట్లో శన కూర ఇగురు వండుతున్నా, శన ఇగురు చేస్తున్నా. బాగుంటుంది శన ఇగురు, చాలా బాగుంటుంది అన్నమాట. దీంట్లో ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు వేసా. దీంట్లో కూడా ఆనియన్స్ చేసేస్తున్నా, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఇది తొందరగా వీటెక్కుతుందని తొందరగా దీంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేసాను కదమ్మా, తొందరగా నూనె కాగింది. కొంచెం అది స్లోగా కాగిద్ది కదా, కొంచెం ఇది వీటెక్కి కారీ చేసిందంటే ఉడికేటప్పుడు మాత్రం దీని వేడంతా కూర దగ్గరికి లాక్కుంటుంది. ఇప్పుడు వీటి ఎక్కడమే ఆలస్యం, టక్క అంటే అయిపోతుంది. ఇది కూడా ఇందులో తీసుకురమ్మా పసుపు వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను. మసాలా కూడా ధనియాలు, చెక్క, లవంగ, గసగసాలు, కొంచెం కొబ్బరి అన్నీ వేసిన మసాలా కూడా వేసాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. స్టార్టింగ్లో ఫ్లేవర్ అన్నది వస్తుంది. మనం దీన్ని
ఇలాగే చేసుకుందాం, ఎందుకంటే మొత్తం అంతా అవుతుంది. ఇలాగే చేసుకుందాం. తర్వాత ఉడికిపోయినాక ముక్కలు వచ్చేస్తాయి మనకి. కొంచెమేమో పులుసులు వేద్దాం, టేస్ట్ వస్తుంది. దీంట్లో ముందు పులుసులు వేద్దాం మనం. కొంచెం తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకుని దీన్ని ఊరికే ఇలా 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 తిప్పాలి, ఎందుకంటే కూర అంతా అవుతుంది అన్నమాట. మనకు ఉడికినాక మంచిగా ఇది చక్కగా మామూలుగా అయిపోతుంది అన్నమాట. చూసారమ్మా, ఉల్లిపాయలు బాగా ఎగ్గినాయి చక్కగాన. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా మంచిగా కూడా నూనెలో బాగా ఎగినాక మంచిగా చేప ముక్కలు వేస్తానమ్మా. చేపల పులుసు ఇది మొత్తం ఎందుకు ఒకేసారి వండుతానంటే ఇది రేపటికి కూడా మంచిగా టేస్ట్గా ఉంటుంది. చేపల కూర వేడి మీద బాగుంటుంది, వేడి మీద మంచి టేస్ట్ ఉంటుంది, చల్లారినాక టేస్ట్ ఉంటుంది. వేడి మీద కూడా చూసారమ్మా, ఉప్పు మనకి సరిపడినంత కళ్ళు ఉప్పు వేసాను. పక్కన శనగకూర మనం కొంచెం వాటర్ పోసుకున్నాం. దీనికి ఎటువంటి చింతపండు పులుసు వేయలేదు నేను. ఇప్పుడు మనం కారం కూడా వేసుకున్నాం, ఉప్పు వేసాం కదా, కారం కూడా వేసుకున్నాం. చేపల కూర కాట్లకి కారం బాగా పడుతుంది. మంచిగా కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది చేపల కూర. ఇప్పుడు మనం దీనికి కొన్ని వాటర్ పోసుకుందాం, ఏంటంటే ఇది వేస్ట్ చేయకూడదు కదా, ఈ వాటర్ ఉంటాయి కదా, వేస్ట్ చేయకూడదు కదా. తర్వాత చింతపండు పులుసు. ఫస్ట్ మనం కొన్ని నీళ్ళు మంచిగా కడిగేసేసి చూసారమ్మా, చింతపండు పులుసు వేస్తున్నా. ఇవాళ మట్టి పాత్రలో చేపల పులుసు సూపర్ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఎన్ని రోజుల నుంచి ఎందుకు లేదా అనుకుంటే మనకి మట్టి పాత్రలు మన చేతులు ఆలితే అవ్వని భయం అన్నమాట. అప్పట్లో ఉండేవి మా అత్తయ్య గారి టైంలో, కొంచెం బీట్ ఇచ్చినాయి అవి. ఇప్పుడేమో మళ్ళీ మొన్న తీసుకున్నాం, కానీ ఎట్లా ఉంటుందో అని వండుకొని ట్రై చేద్దాం, బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుందని చేస్తున్నానమ్మా. ఇప్పుడు చూసారా, మనం చేపల కూర ఎప్పుడు ఇలా గట్టిగా పట్టుకోవాలి, సట్టి మాత్రం వదిలేయద్దు. కూర పోయినా పర్వాలేదు, సెట్ వదిలేసాం అనుకో మన కాళ్ళు చేతులు కాలిపోతాయి. ఇలా చూసారా, ఇట్లా పెట్టేసేసి మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటే మంచిగా దగ్గర ఉడుతుంది. ఒక పావు గంట తర్వాత చూద్దాం. శనగకూర, శనగ ఇగురు. ఇప్పుడు మనం దీన్ని దగ్గరికి చక్కగా చూసారా, ఇంకా దగ్గర ఉడికిపోవాలి. ఇది అయినప్పటికి ఇది కూడా అయిపోతుంది. రెండు కలిపించుకుందాం. మనం ఇగురు చూద్దాం ఎంతవరకు వచ్చిందో. సూపర్ అయిపోయింది చూసారా, ఇగురు చాలా బాగుంటుంది. ఇట్లా ఇగురు పెట్టుకున్నారనుకో పిల్లలు కూడా ఇష్టంగా తింటారమ్మా, చాలా చాలా బాగుంటుంది. శనగ ఇగురు, దీన్ని పులుసు కూడా పెట్టుకోవచ్చు. మనం ఇగురు చేసుకున్నాం, పులుసు పెట్టుకున్నాం కాబట్టి దీన్ని ఇగురు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇలా దగ్గరికి అయిపోయినాక కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే మీరు విడిగా ముక్కలు కూడా తీసుకొని తినేటట్టు ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా సూపర్ ఉంటుంది అన్నమాట.
ఇంత చాలా ఇలా ఉన్నప్పుడు మనం దింపేసుకోవాలి కూర. చూసారా ఎగిరైపోయింది. ఇలా వండుకుని ఉంచుకున్నా కూడా ఏం కాదు, మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇది నల్లగా వచ్చేస్తుంది. పెట్టకూడదు శన, ఎప్పటికప్పుడే నీట్గా వండేసుకోవాలి. రేపు వండుకోవచ్చులే ఏం కాదులే అని అనుకుంటే అది ఒక కలర్ మారిపోతుంది, బ్లాక్ కలర్ వచ్చేస్తుందన్నమాట. ఇట్లాంటివి అప్పటికప్పుడు వండేసుకోవాలి. ఇప్పుడేమో చేపల కూర తీసుకొస్తా. ఇది కూడా కొంచెం ఇంకా అవ్వాలి. దీంట్లో కూడా శన వేస్తాను కదా, కొద్దిగా వేసాను చిన్నగా. దీంట్లో ఏమేస్తే అవుతుందంటే దీన్ని కదపకూడదు అన్నమాట. ఏమవుతుందంటే పులుసు అంతా అవుతుంది అన్నమాట, అందుకని కదపకూడదు. చక్కాలు వేసేసి ఇంకా చూసారా ఉడుకుతుంది. మనం ఇంకా కొంచెంసేపు ఉడకాలి. ఇది మాత్రం అయిపోయింది, స్టవ్ బంద్ చేసా. దీన్ని ఇంకా కొంచెం సేపు ఉడకాలి. ఒక 10 నిమిషాలు ఉడికినాక కొత్తిమీర దింపుతున్నాం. ఓకే డన్. ఇప్పుడు చూద్దామా చేపల కూర ఎంతవరకు వచ్చిందో. చూద్దాం. గుడ్డను పట్టుకొని ఇది సిమ్లో పెట్టుకొని దీన్ని పట్టుకొని ఇలా ఇలా చూసారా, కింద ఉడికినా కూడా మనకి కూర ఉడుకుతున్నది. చూసారా కింద అంటే మట్టి పాత్ర వేడికి కూర ఉడుకుతున్నది. చూసారా మనం ఈ టైంలో మనం మంచిగా చూసారా ఎలా ఉడుకుతుందో. మనం స్టవ్ బంద్ చేయగానే ఏదైనా సరే ఆగిపోతుంది. ఇది చూసారా ఎట్లా ఉడుకుతుందో. అందుకని ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసేసుకున్నాం. కొత్తిమీర వేసేసుకుని ఇలా ఉన్నప్పుడే తీసేసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనకు తినాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే దగ్గరికి వండుకుందాము అనిపిస్తుంది. ఇలా దగ్గరికి వండుకుంటే కూర బాగుంటుందని. కానీ చేపల కూర ఎలా వండుకున్నా బాగుంటుంది. ఇగో చూసారా ఇలా ఒక్కొక్కసారి పులుసులాగా వేసుకుని వండుకుంటే బాగుంటుందని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ఇలా పులుసులాగా ఉంటున్నాం అనుకో, మనకి సాయంత్రం రేపో వెయిట్ చేసుకున్నప్పుడు ఇంకా కొంచెం దగ్గరికి అవుతుంది. అదో టేస్ట్ ఉంటుంది, ఇదో టేస్ట్ ఉంటుంది మనకి. ఇవాళ నేను ఇలా కొంచెం గ్రేవీతో ఇలా తీసుకుంటున్నా, కొంచెం గ్రేవీతో ఇలా తీసుకుంటున్నా, పులుసులా తీసుకుంటున్నా. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనకి తినాలని మన మైండ్ సెట్ అనిపిస్తుంది కదా, దాని ప్రకారం మనం వండుకుంటాం. చూసారా ఇప్పుడు మనం చేపల కూర చూసారా మట్టి పాత్రలో చేపల కూర శన ఇగురు వండాను. ఎలా వండాను ఏంటని సింపుల్గానే చేశాను నేను. కాకపోతే ఆ కూర చేపలు కూర దాని టేస్ట్ వల్ల మన మసాలాలు ఒకటైనా దాని టేస్ట్ వల్ల టేస్ట్లు మారుతూ ఉంటాయి. చింతపండు పులుసు అన్నీ వేస్తాం కాబట్టి మసాలాలు అయితే ఒకటే ఉంటాయి. చికెన్కి ఏంటి ఎట్లకైనా కొన్ని అట్లా కొన్ని వేస్తాము, కొన్ని వేయమంతే. కొబ్బరి అట్లాంటివి కొన్ని కూరలు వేస్తాం, వేయం. చూసారా మట్టి పాత్రలో చేపల పులుసు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇది బంద్ చేసినా కూడా మనకి చేపల కూర ఉడుకుతూనే ఉంటుంది. చూసారా లేదో, ఇదిగో చిన్నగా ఉడుకుతూనే ఉన్నది. ఈ వేడికి ఇంకా దగ్గర అవుతుంది కూర, అందుకనే నేను బంద్ చేసేసాను. బాగుంటుంది ఈ టైంలోనూ. ఇది శనిగురు. నేను ఎలా ఉండనో సింపుల్గా మీరు కూడా అలాగే రాని వాళ్ళు మా చెల్లెలు గారు అబ్బాయిలు అందరూ వండుకుంటున్నారంట. నా వంటలు చూసి సింపుల్గా ఉన్నాయని అందరూ వండుకుంటున్నారంట. చక్కగా వాళ్ళకి సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి కూడా సెట్ అవ్వాలి మంచిగా. అంటే చిన్న కూరలైనా కానీ వాళ్ళకి నచ్చినట్టు వండుకుని పాపం వాళ్ళు తింటారు కదా. కొంతమంది హాస్టల్ ఉండే పిల్లలు అక్కడ ఎట్లా రూమ్ తీసుకుని 4-5 కలిపి వండుకునే పిల్లలకి కొంచెం సింపుల్గా ఉంటే కనుక మన కూర నచ్చితే వండుకుంటారు. వాళ్ళు ఎన్ని వేసుకోలేరు కాబట్టి సింపుల్గా ఇలా చేసుకున్నాము అందరూ. చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ చేసి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. మన వీడియోల్ని బాగా లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. ఓకేనా? మరో వీడియోతో మేము ముందుకు వస్తా. లక్ష్మి ఖనిజం, మీ లక్ష్మి. సరేనమ్మా, బాయ్.